మన రాష్ట్రంలో అనేక వృత్తులు ఉన్నాయి. కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు. ఉపాధి లేదు. వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని. సముద్రంలో వేటగా నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 31 కేజీల బియ్యం వేట సమయంలో మీకు అందజేసిన వ్యక్తి నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓసారి సముద్రంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే 1 రోజు 2 రోజులు కాదు, తుఫాను రాకుండా ముందు వచ్చిన తర్వాత కూడా సముద్రంలోకి పోలేరు. అందుకే 50 కేజీల బియ్యం సహాయాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2014-15 ఆ రోజు మళ్ళీ ఆలోచించాను. 2000తో ప్రారంభించాను. 2016-17 మళ్ళా 4,000కు పెంచాను. 2019 10,000కు పెంచాను. అదే 5 ఏళ్ళు ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా మీకు ఇవ్వలేదు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10,000 నుంచి 20,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు. 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్యకార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన, ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపదపైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28% చేపలు ఎగుమతి చేస్తూ ఉంటే దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని, ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3,000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం, మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత, కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం.